నేడు తమిళనాడు అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. విజయ్ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కోబోతుంది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు తెలిపాయి. అన్నా డీఎంకే చీలిక వర్గం మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సంఖ్య 234 మంది కాగా అసెంబ్లీకి 232 మంది ఎమ్మెల్యేలు రానున్నారు. టీవీకే బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 117. టీవీకేకు 106 మంది సభ్యులుండగా కాంగ్రెస్కు 5, లెఫ్ట్ 4, ఐయుఎంఎల్ 2, వీసీకేకు 2 ఎమ్మెల్యేలున్నారు. ఈ నెల 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో టీవీకేకు బిగ్ షాక్ తగిలింది. ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే పార్టీ ఎమ్మెల్యేలను బల పరీక్షలో పాల్గొనవద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో టీవీకే బలంలో ఒకటి తగ్గిపోయింది. దీంతో బల పరీక్షలో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో అన్నా డీఎంకేలో చీలిక విజయ్ పార్టీకి అనుకూలంగా మారింది. అన్నా డీఎంకేలో ఒక వర్గంగా ఏర్పడిన షణ్ముగం, వేలుమనులు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. బల పరీక్ష జరగనున్న తరుణంలో షణ్ముగం ఇంటికి సీఎం విజయ్ వెళ్లారు. అన్నా డీఎంకే అసంతృప్త నేతలతో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, నేడు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఈ రోజు టీవీకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బల పరీక్ష ఎదుర్కోబోతున్నారు. ఆయనకి ఈ రోజుతో గవర్నర్ డెడ్లైన్ ఇవ్వడం నేపథ్యంలో బల పరీక్ష అసెంబ్లీలో ఆయన ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తిరుపత్తూరు నియోజకవర్గం నుంచి టీవీకే ఎమ్మెల్యేగా శ్రీనివాస్ సేతుపతి ఒకే ఒక ఓటు తేడాతో ఆయన గెలుపొందారు. సో ఆయన గెలుపును సవాల్ చేస్తూ డిఎంకే అభ్యర్థి పెరియా కరుప్పన్ ఆయన హైకోర్టుకి వెళ్లారు. ప్రస్తుతం శ్రీనివాస్ సేతుపతి ఒకే ఒక ఓటుతో గెలిచారు కాబట్టి సో ఆయనకు సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సో ప్రస్తుతానికి తిరుపత్తూరు నియోజకవర్గం రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ కంప్లీట్ గా ఆపివేయాలని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు తిరుపత్తూరు నుంచి గెలిచినటువంటి టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ఈ యొక్క బల పరీక్షలో పాల్గొనకూడదని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పుడు టీవీకే ఎమ్మెల్యేలు 106 మందే ఉన్నారు. ఇక ఈసీకే నుంచి 2 మద్దతు ఉన్నారు కాబట్టి అదేవిధంగా సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, ఐయుఎం నుంచి 2 మొత్తం 119 మంది ఉన్నారు. అయితే బల పరీక్షలో భాగంగా ఏమైనా జరగవచ్చు నేపథ్యంలో ఇప్పుడు టీవీకే చీఫ్ కి ఏఐడిఎంకే షణ్ముఖ వర్గం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బల పరీక్ష నెగ్గే అవకాశం అయితే ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి అంటే మన విజయ్కి యాక్చువల్గా 120 సీట్లు ఉన్నాయని చెప్పేసి కూడా అందరం అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్ కి ఏఐడిఎంకే వర్గం షణ్ముఖం వర్గం మద్దతు ఇస్తున్నామని చెప్పడంతో కొంత బిగ్ రిలీఫ్ అవుతుంది టీవీకే అని చెప్పేసి కూడా టీవీకే ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు షణ్ముఖం వర్గంలో ఉన్నారు. ఏఐడిఎంకే ఒకసారి చూస్తే 47 మంది ఎమ్మెల్యేలు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో గెలిచారు. వారిలో దాదాపుగా షణ్ముఖం వర్గం 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 30 మంది కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి సో బల పరీక్షలో ఈజీగా టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నెగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో అంటే మనం ఉదయం 10 గంటలకు ఈ యొక్క బల పరీక్షకు సంబంధించినటువంటి అసెంబ్లీ ప్రారంభంగానే బల పరీక్ష స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరెవరు మద్దతు తెలిపారు ఏంటి విషయాలు కూడా మనకి ఒక గంటన్నర వ్యవధిలోనే స్పష్టంగా తెలిసే అవకాశం అయితే ఉంది. సో మద్దతు వచ్చిన తర్వాత అంటే కంప్లీట్ గా ఆయనకి మెజారిటీ ఉన్న తర్వాత ఆయన మరోసారి గవర్నర్ తో భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ రోజు మరోసారి విజయ్ గవర్నర్ తో భేటీ అయిన తర్వాత బల పరీక్ష నెగ్గిన తర్వాత ఆయన గవర్నర్ తో భేటీ అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా ఈ రోజు ఈ మంత్రివర్గ విస్తరణలో చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్యేలు 2 మంత్రులు ఇవ్వాలని చెప్పేసి టీవీకే భావిస్తుంది. అవసరమైతే ఏఐడిఎంకే షణ్ముఖం వర్గం 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో
వారిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా టీవీకి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా యుఎంఎల్ పార్టీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం బలపరీక్ష నెగ్గిన తర్వాత ఆయన ఎమ్మటే టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన తర్వాత వెంటనే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఈ రోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.